గోపీ గీత శ్లోకం 1 గోప్య ఊచుః జయతితే ధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిరా శస్వదత్ర హి దయితా దృశ్యతాం దిక్షు తావకాస్ త్వయి ధృతాసవస్ త్వాం విచిన్వతే పదార్థం ప్రతిపదార్థం గోప్యః ఊచుః గోపికలు ఇట్లు పలికిరి జయతి జయప్రదముగా మహిమాన్వితముగా ఉన్నది తే నీ యొక్క అధికం మిక్కిలిగా జన్మన పుట్టుక చేత వ్రజః వ్రజభూమి శ్రయతే నివసించుచున్నది ఇందిరా లక్ష్మీదేవి సంపదకు అధిదేవత శశ్వత్ శాశ్వతముగా ఎల్లప్పుడూ అత్ర ఇక్కడ హి నిశ్చయముగా దయిత ఓ ప్రియుడా దృశ్యతాం దర్శనమిమ్ము దిక్షు అన్ని దిక్కులలో తావకాహ నీ వారము నీ భక్తులము త్వయి నీ కోసము ధృత నిలుపుకున్నాము ఆసవః ప్రాణవాయువులను ప్రాణములను త్వాం నీ కోసము విచిన్వతే వెతుకుచున్నాము అనువాదం గోపికలు ఇట్లు వేడుకుంటున్నారు ఓ ప్రాణప్రియుడా నీవు ఈ వ్రజ భూమిలో జన్మించడం వల్ల ఈ ప్రాంతమంతా వైకుంఠం మరియు ఇతర లోకములకు మించి అత్యంత మహిమాన్వితమైనదిగా మారినది అందుకే సౌందర్యానికి సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఇక్కడ శాశ్వతముగా నివసిస్తూ దీనిని అలంకరిస్తున్నది ఓ ప్రియుడా ఆనందమయమైన ఈ వ్రజ భూమిలో మేము మాత్రమే సంతోషంగా లేము నీ విరహ వేదనతో అత్యంత కృశించిపోతూ కేవలం నీ కోసమే మా ప్రాణాలను నిలుపుకున్నాము మరియు నిన్ను వెతుకుతూ అడవి తిరుగుతున్నాము కావున దయచేసి ఇప్పుడు మాకు దర్శనమివ్వు భావప్రకాశిక వృత్తి భావాలను ప్రకాశింపజేసే వ్యాఖ్యానం శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు గోపీ గీత వ్యాఖ్యానాన్ని ప్రారంభిస్తూ శ్రీల సనాతన గోస్వామి శ్రీల శ్రీధరస్వామి మరియు మన గురు పరంపరలోని ఆత్మానుభూతి పొందిన ఆచార్యులందరి పాదపద్మాలకు ప్రార్థనలు అర్పిస్తున్నారు వీరి నుండే ఆయన ఈ దివ్య భావాలను పొందారు అలాగే శ్రీమతి రాధికా దేవి యొక్క భావం మరియు కాంతితో కప్పబడిన స్వయంగా శ్రీకృష్ణుడైన శ్రీ చైతన్య మహాప్రభువుకు కూడా ప్రార్థనలు చేస్తున్నారు గోపికల కరుణ లేకుండా గోపీ గీతలోని రహస్య భావాలను తెలుసుకోలేమని శ్రీల చక్రవర్తి ఠాకూర్ పేర్కొంటున్నారు అందుకే ఆయన శ్రీల రూప గోస్వామి శ్రీల జీవ గోస్వామి శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ మరియు ఇతర ఆచార్యులందరికీ ప్రార్థనలు చేస్తున్నారు మొదట వారి సాధక రూపాలకు భక్తి ప్రాక్టీషనర్లుగా ఆ తర్వాత వారి సిద్ధ రూపాలకు గోపికలుగా వారి పరిపూర్ణ రూపాలకు మాధుర్య కాదంబిని మరియు రాగవర్త్మచంద్రిక గ్రంథాలలో మనం సాధక రూపంలో మరియు సిద్ధరూపంలో రెండింటిలోనూ భక్తిని అభ్యసించే స్థాయికి క్రమంగా చేరుకోవాలని ఆయన వివరించారు ఈ ఆచార్యుల ఉచ్చిష్టము శేషము కోసం ఆయన ప్రార్థిస్తున్నారు ఎందుకంటే వీరు రాసలీలలో పాల్గొన్న గోపికలే మరో మాటలో చెప్పాలంటే వారి ఉన్నతమైన భావాలు తన హృదయంలో ప్రవేశించాలని ఆయన వినయంగా ప్రార్థిస్తున్నారు నిజానికి ఆయన హృదయం ఇప్పటికే ఆ భావాలతో నిండి ఉంది అందుకే ఆయన గోపీ గీత శ్లోకాల్లోని అద్భుతాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో వెల్లడించగలుగుతున్నారు ఈ మంగళాచరణం తర్వాత శ్రీల చక్రవర్తి ఠాకూర్ గోపీ గీత వివరణను ప్రారంభిస్తున్నారు శ్రీమద్భాగవతంలో శారదీయ రాస అని పిలువబడే శరదృతువు రాసలీలను వివరించారు ఇది బృందావనంలోని వంశీవటంలో జరిగింది అక్కడ మిలియన్ల మంది గోపికలు శ్రీకృష్ణునితో నృత్యం చేయడానికి సమావేశమయ్యారు అప్పట్లో వంశీవటం ఇప్పుడున్న దానికంటే పూర్తిగా భిన్నంగా ఉండేది ఎందుకంటే శ్రీకృష్ణుడు తన వంశీ మురళి ఊదిన ఆ భారీ మర్రి చెట్టు వటము యొక్క కొమ్మలు విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉండేవి మునుపటి అధ్యాయంపై తన వ్యాఖ్యానంలో కృష్ణుడు రాస నృత్యం నుండి వెళ్లిపోయిన తర్వాత గోపికలు ఆయన కోసం వెతకడం గురించి శ్రీల చక్రవర్తి ఠాకూర్ వివరించారు వారు వ్రజములోని ప్రతి గుహలో ప్రతి కుంజములో పొదరిల్లు ఆయన కోసం వెతికారు మరియు వారి ప్రయత్నాలు విఫలమైనప్పుడు తీవ్రమైన నిరాశ కలిగినప్పటికీ వారు తమ అన్వేషణను కొనసాగించారు చివరికి వారు యమునా నది యొక్క మనోహరమైన తీరానికి చేరుకున్నారు అక్కడ వారు ఈ గోపీ గీత రూపంలో కృష్ణుని నామాలను మరియు లీలలను పాడుతూ సంకీర్తనలో పూర్తిగా నిమగ్నమయ్యారు వారు పాడుతూ ఏడ్చారు ఇటువంటి సంకీర్తన మాత్రమే కృష్ణుడు తమ వద్దకు తిరిగి వచ్చేలా చేస్తుందని వారు నమ్మారు ఈ కలియుగం యొక్క ప్రత్యేక లక్షణం సంకీర్తన యొక్క అసాధారణ ఫలితం శ్రీ చైతన్య మహాప్రభువు నుండి లేదా శ్రీకృష్ణుడు మరియు గోపికల నుండి విరహ భావంతో విలపిస్తూ వారి దర్శనం కోసం హృదయపూర్వకంగా తపించే సాధకుడు నిశ్చయంగా వారి కరుణను పొందుతాడు
అటువంటి భక్తునికి కృష్ణుడు ఎప్పుడా ప్రత్యక్షం కాకుండా ఉండడు. గోపీ గీతలోని ప్రతి శ్లోకంలోనూ గోపికలలో ఉండే 2 విభిన్న భావాలు ఉన్నాయి. ఒకటి వినయం, దాక్షిణ్యము మరియు మరొకటి వైముఖ్యము లేదా అడ్డంకి, వామ్యము. శ్రీల జీవగోస్వామి తన వ్యాఖ్యానంలో ఈ 2 భావాలను వివరిస్తున్నారు. శ్రీమతి చంద్రావళి సమూహంలోని గోపికల వలె వినయపూర్వకమైన స్వభావం కలవారు తమ హృదయ భావాలను బహిరంగంగా, నేరుగా వ్యక్తం చేస్తారు. అయితే శ్రీమతి రాధిక మరియు ఆమె సమూహంలోని గోపికల వలె వామ్య స్వభావం కలవారు తమ భావోద్వేగాలను పరోక్షంగా తెలియజేస్తారు. గోపికలలో 4 సమూహాలు ఉన్నాయి: స్వపక్ష, సుహృద్, తటస్థ మరియు విపక్ష. వీరు వివిధ స్థాయిలలో దాక్షిణ్యము మరియు వామ్యమును కలిగి ఉంటారు. శ్లోకాల్లోని గోపికల మాటలు పైకి ఒకేలా అనిపించినప్పటికీ ప్రతి శ్లోకంలోని అర్థాలు మరియు భావాలు భిన్నంగా ఉంటాయి. శ్రీల సుఖదేవ గోస్వామి ఈ శ్లోకాలను పలికేటప్పుడు వివిధ లోతైన అర్థాలను దాచి ఉంచినప్పటికీ తరువాత అవి మన ఆచార్యుల వ్యాఖ్యానాల్లో వివరించబడ్డాయి. ఉదాహరణకు, గోపికల బుగ్గలపై నుండి కన్నీళ్లు కారుతుండగా కృష్ణుని తమ శిరస్సులపై లేదా వక్షస్థలాలపై తన పద్మ హస్తాలను లేదా పాదాలను ఉంచమని ఎలా ప్రార్థిస్తున్నారో శ్రీల సుఖదేవ గోస్వామి వివరిస్తారు. ఈ శ్లోకాలను గోపికల గ్రూపులన్నీ పాడతాయి, కానీ వాటి వెనుక ఉన్న అర్థాలు వేర్వేరుగా ఉంటాయి. శ్రీమతి రాధిక సమూహంలోని గోపికల వైముఖ్య, వామ్య భావానికి ఒక ఉదాహరణ. రాసలీల ప్రారంభం కావడానికి ముందే శ్రీకృష్ణుడు వారిని కలిసినప్పుడు వారు ఇలా అన్నారు: నిజానికి మేము నిన్ను కలవడానికి ఇక్కడికి రాలేదు. పున్నమి వెన్నెల కిరణాల కాంతిలో అడవి అందాలను చూడటానికి మాత్రమే మేము ఈ రాత్రి ఇక్కడికి వచ్చాము. నీవు చాలా కాముకుడవని మాకు తెలుసు, కానీ మేము మా భర్తలకు విశ్వాసంగా ఉండాలని మొక్కుకున్న పతివ్రత అని నీవు తెలుసుకోవాలి. మేము ఇక్కడ ఒక్క సెకను కూడా ఆగలేము. రాత్రి భయంకరంగా ఉందని, క్రూర మృగాలు తిరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావు, కానీ అది నిజం కాదని మాకు తెలుసు. మేము ఇక్కడే ఉండేలా ఆకర్షించడానికి నీవు రకరకాలుగా మమ్మల్ని బ్రతిమాలుతున్నావు, కానీ నీ మాటలను మేము పట్టించుకోము. గోపీ గీతలోని ప్రతి శ్లోకంలోనూ వినయశీల గోపికల మరియు వామ్య గోపికల భావాలు ఉండటం వల్ల ప్రతి శ్లోకాన్ని ప్రత్యక్ష అర్థాల ప్రకారం లేదా పరోక్ష అర్థాల ప్రకారం వివరించవచ్చు. శ్రీల జీవగోస్వామి మరియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తమ వ్యాఖ్యానాల్లో దీనిని వెల్లడిస్తారు. శ్రీల జీవగోస్వామి మరియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గోపీ గీతలోని ఈ మొదటి శ్లోకాన్ని ఉదాహరణగా చూపిస్తూ అనేక శ్లోకాల్లో కనిపించే ఒక కావ్యాత్మక విశేషాన్ని సూచించారు. ఈ శ్లోకాల్లో ప్రతిదీ 4 పాదాలను కలిగి ఉంటుంది మరియు ప్రతి పాదంలోని మొదటి మరియు 7వ అక్షరాలు ఒకే అక్షరంతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు, ఈ శ్లోకం యొక్క మొదటి పంక్తిలో జయతీతే దియచైకే మొదటి అక్షరం జతో ప్రారంభమవుతుంది మరియు 7వ అక్షరం కూడా జతో ప్రారంభమవుతుంది. జన్మన్ వియారజే. తదుపరి పంక్తిలో మొదటి అక్షరం స, శ్వేత ఎందిర్ మరియు 7వ అక్షరం కూడా స, శాశ్వద్ అత్రహాయ్. దైతా డీవా ఎటి మరియు దిఐకియు ట్వాక్స్ రెండూ దతో ప్రారంభమవుతాయి మరియు త్వయి డిఎక్టిఎస్విఎస్ మరియు టీవీ విసిన్వేట్ రెండూ తతో ప్రారంభమవుతాయి. విద్వాంసుడైన కవి వోపదేవుడు తన ప్రసిద్ధ పండిత గ్రంథం ముక్తాఫలలో ఇటువంటి సాహిత్య విశేషాలను వివరించాడు. వోపదేవుడిని లీలాసుక అని కూడా పిలుస్తారు. శ్రీల సుఖదేవ గోస్వామిని కూడా అలాగే పిలుస్తారు. ఆయన శ్రీమద్భాగవతంలో శ్రీ రాధాకృష్ణుల లీలలను పఠించే సుఖము, చిలుక. శ్రీమద్భాగవతాన్ని రాసింది శ్రీల వ్యాసదేవుడు కాదని, ఆయనే రాశారని కొందరు అంటారు, కానీ ఈ ఆలోచన తప్పు. గోపీ గీతలో ఇటువంటి అనేక విశేషాలు ఉన్నాయని, వాటిని మనం శ్రద్ధగా అధ్యయనం చేస్తే వెల్లడవుతాయని మన ఆచార్యులు మనకు తెలియజేశారు. శ్రీకృష్ణునికి గోపికలు చేసే ఈ మొదటి విన్నపంలోని వివిధ పదాలు మరియు వాక్యాల యొక్క సాధారణ మరియు రహస్య అర్థాలను ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. గోపికలు పాడుతున్నారు: జయతితే ధికం జన్మనా వ్రజః. జయతి అంటే మహిమాన్వితం కావాలి లేదా విజయం సాధించాలి అని అర్థం. మనం గురుదేవ కీ జయ హో, గోవిందజీ కీ జయ హో లేదా తులసీదేవి కీ జయ హో అని పిలిచినప్పుడు వారు విజయం సాధించాలని మనం కోరుకుంటున్నాము. ఒక పక్షం విజయం సాధించడం అంటే ఆటోమేటిక్గా ప్రత్యర్థి పక్షం ఓడిపోవడం అని అర్థం.
ఓడిపోయినవాడు విజేతచే బంధించబడతాడు మరియు అతని పూర్తి నియంత్రణలోకి వచ్చి అతని ప్రతి ఆజ్ఞను పాటించవలసి ఉంటుంది. బద్ధ జీవుని హృదయం మరియు మనస్సు శ్రీహరి, గురువు, వైష్ణవులు, బృందాదేవి మరియు ఇతర దివ్య వ్యక్తులతో యుద్ధం చేస్తున్నాయి. భక్తుడు కావాలని ఆశించే బద్ధ జీవుడు తన పరిస్థితికి విలపిస్తూ ఇలా ప్రార్థిస్తాడు: నా అదుపులేని హృదయం మరియు మనస్సు రాక్షసుల వంటివి, అందుకే నాకు కృష్ణుడు, గురువు మరియు వైష్ణవులకు సేవ చేయాలనే కోరిక లేదు. గురుదేవ కీ జయ. అంటే నిజానికి, ఓ గురుదేవా, నా తిరుగుబాటు చేసే హృదయాన్ని మరియు మనస్సును దయచేసి జయించు, తద్వారా నీ ప్రతి ఆజ్ఞను పాటించడం తప్ప వాటికి వేరే మార్గం ఉండదు. ఓ గురుదేవా, నా హృదయాన్ని జయించి నాతో నీకు ఇష్టం వచ్చినట్లు చేయి. నన్ను నీ సేవకునిగా చేసుకో, నన్ను నీ వానిగా చేసుకో. జయతితే ధికం జన్మనా వ్రజః. అధికం అనే పదానికి అత్యధికంగా అని అర్థం. గోపికలు కృష్ణుడితో ఇలా అంటున్నారు: ఓ అత్యంత ప్రియమైన కృష్ణ, దయిత, ఈ వ్రజభూమిలో నీ పుట్టుక దీనిని స్వర్గం లేదా బ్రహ్మలోకం కంటే మించి అత్యంత మహిమాన్వితమైనదిగా చేసింది. స్వర్గలోకాల గురించి ఏమి చెప్పాలి, వ్రజము వైకుంఠం కంటే కూడా మహిమాన్వితమైనదిగా మారింది. పరీక్షిత్ మహారాజుకు ఈ శ్లోకాన్ని చెప్పినప్పుడు శ్రీల సుఖదేవ గోస్వామి బాహ్య స్పృహలో ఉంటే శ్రీకృష్ణుడు మధురలో జన్మించాడని చెప్పి ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించేవారని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వ్యాఖ్యానించారు. పరీక్షిత్ మహారాజు మధురలోని కృష్ణుని బంధువుల వంశంలో కృష్ణుని సోదరుడైన అర్జునుని మనవడిగా జన్మించారు. కాబట్టి మధురతో కృష్ణునికి ఉన్న సన్నిహిత సంబంధం గురించి వింటే ఆయన చాలా సంతోషిస్తారు. కాని ఇక్కడ శ్రీల సుఖదేవ గోస్వామి కృష్ణుడు మధురలో జన్మించాడని చెప్పలేదు. అంతర్గత స్పృహలో నిమగ్నమై ఆయన జన్మనా వ్రజః అనే పదాల ద్వారా వాస్తవాన్ని వెల్లడించారు. ఆయన పద్మ ముఖం నుండి వెలువడిన గోపికల ఈ వాక్యం కృష్ణుడు నిజానికి గోకులంలో వ్రజంలో జన్మించాడనడానికి అత్యంత బలమైన సాక్ష్యం. శ్రేయత ఇందిరా శస్వదత్ర హి. గోపికలు కొనసాగిస్తున్నారు: నీవు వ్రజములో జన్మించడం వల్ల సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి, ఇందిర అని కూడా పిలుస్తారు, వైకుంఠంలోని నారాయణుడిని విడిచిపెట్టి నిన్ను సేవించడానికి ఇక్కడ బృందావనానికి వచ్చింది. నీవు పుట్టినప్పటి నుండి ఆమె నంద మహారాజు మరియు యశోదా మాతల నివాసాలను ఊడ్చుతూ అలంకరిస్తున్నది మరియు గిరిరాజ గోవర్ధనం, కామ్యవనం, వర్షాణ, చరణపహాడి, యమునా నదీ తీరాలు మరియు వ్రజములోని అన్ని ఇరుకైన దారులు మరియు కుంజాలకు కూడా అదే విధంగా సేవ చేస్తున్నది. నీ దివ్య లీలలు జరిగే ప్రదేశాలను సేవించాలని ఆమె అలా చేస్తున్నది. లక్ష్మీదేవి అలంకరణల సౌందర్యం వల్లే కాకుండా వ్రజము సంపదలో మరియు ప్రతి ఇతర మార్గంలో కూడా వైకుంఠం కంటే మహిమాన్వితమైనది. వైకుంఠం, హరిధామం ఇతర అన్ని లోకాల కంటే మహిమాన్వితమైనదైనప్పటికీ గోలోకం ఇంకా ఉన్నతమైనదని శ్రీ బ్రహ్మ సంహిత 5.43 ధృవీకరిస్తుంది. గోలోకనామ్ని నిజధామ్ని తలే చ తస్య దేవీమహేశ హరిధామసు తేషు తేషు. భౌతిక ప్రపంచం, దేవీధామం ఇతర అన్ని లోకాల కంటే దిగువన ఉంది. దానిపైన శివుని నివాసం మహేశధామం ఉంది. మహేశధామం పైన నారాయణుని నివాసం హరిధామం ఉంది మరియు వాటన్నింటిపైన కృష్ణుని స్వంత నివాసమైన గోలోకం ఉంది. ఈ మొదటి శ్లోకంలో గోపికలు వ్రజః మరియు అత్ర అనే పదాలను ఉపయోగిస్తారు, అంటే ఇక్కడ వ్రజములో అని అర్థం. అందువల్ల వ్రజము వైకుంఠం కంటే మహిమాన్వితం కావడానికి మరొక కారణం ఏమిటంటే కృష్ణుడు వ్రజములో జన్మించాడు, అయితే వైకుంఠంలో ఎవరూ జన్మించరు. ఈ పదాలు వ్రజము యొక్క మహిమకు శ్రీకృష్ణుని జననం మాత్రమే ఏకైక కారణం కాదని కూడా సూచిస్తున్నాయి. వ్రజ అనే పదానికి చుట్టూ తిరిగేది అని కూడా అర్థం ఉంది. దీనిని ఈ శ్లోకంలో ఉపయోగించడం ద్వారా గోపికలు ఇలా సూచిస్తున్నారు: వ్రజములో నీవు నీ లెక్కలేనన్ని ప్రేమ లీలలను ప్రదర్శిస్తూ ఇక్కడ అక్కడ స్వేచ్ఛగా తిరుగుతావు, పరుగెత్తుతావు మరియు ఆడుకుంటావు. నీవు వైకుంఠంలో ఇలా చేయలేవు. వైకుంఠంలో నీకు తల్లిదండ్రులు లేరు, అయితే ఇక్కడ వ్రజములో నీవు నంద బాబా మరియు యశోదా మాతల కుమారుడివి. అంతేకాకుండా ఇక్కడ నీవు అనేకమంది వ్యక్తులను తండ్రులుగా మరియు తల్లులుగా గౌరవిస్తావు. నీవు ఒక్క తల్లిదండ్రులతో సంతృప్తి చెందవు. బ్రహ్మదేవుడు కృష్ణుని స్నేహితులను మరియు దూడలను దొంగిలించిన లీల ద్వారా ఈ సత్యం వివరించబడింది. బ్రహ్మ గోప బాలులను మరియు దూడలను దొంగిలించినప్పుడు
కృష్ణుడు తానే గోప బాలురందరి రూపాలు ధరించి అనేక మంది తండ్రుల మరియు తల్లుల పితృ ప్రేమను చవిచూశాడు. ఆయన తానే దూడల రూపాలను కూడా ధరించాడు. తద్వారా లక్షలాది ఆవులు ఆయనకు తల్లులయ్యాయి. అయితే తల్లిదండ్రుల ప్రేమ పట్ల ఆయన ఆకలి ఇంకా తీరలేదు. అందుకే ఆయన ఇంటింటికి వెళ్లి పెద్దవారైన గోపికల నుండి మరింత మాతృప్రేమను పొందడానికి ప్రతి ఇంటి నుండి వెన్నను మరియు పెరుగును సరదాగా దొంగిలించేవాడు. ఇటువంటి మధుర లీలలు వైకుంఠంలో ఎప్పుడూ జరగవు. వ్రజములో శ్రీకృష్ణుడు ఆవులను అడవులకు మరియు పచ్చిక బయళ్లకు మేతకు తీసుకువెళతాడు. అయితే వైకుంఠంలో అటువంటి లీలలు జరగవు. వ్రజములో ఆయన అపరిమితమైన గోప బాలులతో ఆడుకుంటాడు. కాని వైకుంఠంలో ప్రేమపూర్వకమైన స్నేహితులతో అటువంటి క్రీడలు ఉండవు. వ్రజములో లక్షలాది మంది లక్ష్మీదేవులు, గోపికలు రాసలీలలో పాల్గొంటారు. అయితే వైకుంఠంలో ఒకే ఒక్క లక్ష్మీదేవి ఉంటుంది మరియు అక్కడ రాసలీల లేదు. వ్రజములో అంతులేని అడవులు మరియు ఇతర మనోహరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే వైకుంఠంలో మనం అటువంటి అందమైన ప్రదేశాలను చూడము. వ్రజములోని అడవుల్లో యమునా నదిలో లేదా గిరిరాజ గోవర్ధనంపై ఉండే సువాసనగల పువ్వులతో పోల్చదగిన పువ్వులు వైకుంఠంలో ఉన్నాయని ఎక్కడా వివరించబడలేదు. ఈ కారణాల వల్ల మరియు మరిన్ని కారణాల వల్ల వ్రజము వైకుంఠం యొక్క శ్రేష్ఠతను మించిపోయింది. శ్రేయత ఇందిర. ముందే చెప్పినట్లుగా ఇందిర అనేది నారాయణుని ప్రియమైన భార్య అయిన లక్ష్మీదేవి యొక్క మరొక పేరు. ఇందిర అనే పదం సంపదను మరియు సంపదకు అధిదేవత అయిన శ్రీలక్ష్మిని సూచిస్తుంది. మరియు గోపికలు ఈ విధంగా వ్రజములో ఇరువురు ఉన్నారని సూచిస్తున్నారు. వారు ఇలా అంటున్నారు: బ్రహ్మ, శంకరుడు మరియు ఇతర దేవతలందరూ వైకుంఠ నాథని రాణి అయిన ఇందిరను ఆమె ఆశీర్వాదం పొందడానికి పూజిస్తారు. కాని వ్రజములో ఈ వైకుంఠ రాణి లెక్కలేనన్ని సేవలను స్వయంగా చేయడానికి ఇక్కడికి వస్తుంది. నిజానికి లక్ష్మీదేవి వ్రజములోకి ప్రవేశించడం సాధ్యం కాదు. కాని గోపికలు ప్రేమతో పరవశించి ఉండటం వల్ల ఇలా మాట్లాడుతున్నారు. వారు కేవలం బృందావనాన్ని వివరిస్తున్నారు. ఇది ఎంత మధురంగా మరియు సువాసనగా ఉంటుందంటే వైభవం మరియు ఐశ్వర్యం కలిగిన వైకుంఠం దాని ధూళిలోని ఒక కణంతో కూడా సరిపోలదు. శ్రేయత ఇందిర శశ్వదత్రహి అనే వారి వాక్యం యొక్క తాత్పర్యం ఇదే. ప్రేమ ఉన్మాదంలో గోపికలు కొనసాగిస్తున్నారు. బృందావనంలో ఇందిర ఎల్లప్పుడూ ఉండి తన అపారమైన ఆశీర్వాదాలను నిరంతరం ఇస్తూనే ఉంటుంది. ఆ విధంగా పక్షులు, జంతువులు, తీగలు, చెట్లు, అలాగే పురుషులు మరియు స్త్రీలు, వృద్ధులు మరియు యువకులతో సహా వ్రజవాసులందరూ ఆనంద సాగరంలో మునిగిపోతారు. ఈ అపారమైన ఆనందం మధ్య మేము గోపికలం మాత్రమే భరించలేని హృదయ వేదనను అనుభవిస్తున్నాము మరియు ఏడుస్తున్నాము. మేము ఇప్పుడు అనుభవిస్తున్న బాధను గతంలో ఎవరూ ఎప్పుడూ అనుభవించలేదు. ప్రస్తుతం ఎవరూ మా అంత బాధలో లేరు మరియు భవిష్యత్తులో కూడా ఎవరూ ఎప్పుడా ఇంత బాధపడరు. అనేక సార్లు ఎవరో ఒకరు మీ గోపికలు కృష్ణుడికి అందరికంటే ఎక్కువ ఇష్టలు అని అంటారు మరియు మేము కూడా మమ్మల్ని అలా భావిస్తాము. అలాంటప్పుడు నీవు మమ్మల్ని ఏడుస్తూ ఎందుకు విడిచిపెట్టావు? దీనిని మేము అర్థం చేసుకోలేకపోతున్నాము. దయచేసి తిరిగి వచ్చి మమ్మల్నందరినీ ఆనందపరచమని మేము నిన్ను వేడుకుంటున్నాము. మేము నీ గోపికలం. నీవు మమ్మల్ని నీ స్వంతం చేసుకున్నావు మరియు మేము మమ్మల్ని నీ వారిగా తావకాహ చూసుకుంటాము. మేము నీ వారము అనే పదాలను వ్యక్తం చేసే ఈ శ్లోకం చంద్రావళి పక్షంలోని గోపికలు పలికినట్లుగా అనిపించవచ్చు. సాధారణంగా శ్రీమతి రాధిక మరియు ఆమె పక్షంలోని గోపికలు తాము కృష్ణుడికి చెందినవారమని ఎప్పుడూ భావించరు మరియు అలా ఎప్పుడూ మాట్లాడరు. బదులుగా కృష్ణుడు తమవాడు అని వారు భావిస్తారు. అయినప్పటికీ ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తే తమ ప్రియుని నుండి విడిపోయిన వేదనలో శ్రీమతి రాధిక మరియు ఆమె గోపికలు కూడా ఇలా మాట్లాడవచ్చని వెల్లడవుతుంది. దృశ్యతాం అనే పదానికి రెండు లోతైన అర్థాలు ఉన్నాయి. ఇవి రెండూ దాగి ఉన్నాయి. ఒక అర్థం ప్రకారం దృశ్యతాం అంటే దయచేసి మా ముందుకు రా, తద్వారా మేము నిన్ను చూడగలము. ప్రత్యామ్నాయంగా మరొక అర్థం ప్రకారం దీని అర్థం నీవు మమ్మల్ని ఒక్కసారి చూడాలి. నీవు అలా చూడాలని మేము ప్రార్థిస్తున్నాము. కృష్ణుడు వారిని అడుగుతున్నాడు, మీరు నన్ను ఈ విధంగా ఎందుకు ప్రార్థిస్తున్నారు? ఎందుకంటే మేము చనిపోతున్నాము అని గోపికలు సమాధానమిస్తున్నారు. మీరు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకంటే నీవు మా వంటి గోపికలను చూడలేదు. నీవు మమ్మల్ని చూడాలి,
తద్వారా నీ కళ్లను సార్థకం చేసుకోవాలి. ఎందుకు? మమ్మల్ని చూడటం నీవు కళ్ళు కలిగి ఉన్న ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. మరియు నీవు ఇలా అనుకుంటావు, ఓహో, నేను ఇంతకు ముందెన్నడూ ఇటువంటి అద్భుతమైన దృశ్యాన్ని చూడలేదు. శ్రీమద్భాగవతం 10:21 మునుపటి అధ్యాయంలో గోపికలు కృష్ణుని మధురమైన మురళీ గానాన్ని కీర్తిస్తూ ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో వారు ఆయనతో ఇలా చెప్పారు, మా కళ్ళు ఏకకాలంలో నీకు అర్చన చేస్తున్నప్పుడు నీవు మా వైపు ఓరకంటి చూపులు చూడటాన్ని చూసేవారి కళ్ళు పూర్తిగా సార్థకమైనవి. శ్రీమతి రాధిక నీ వెదురు మురళిని వాయిస్తూ నీ వైపు ఓరకంటి చూపులతో చూస్తున్నప్పుడు నీవు ఆమెను ఆతురతతో చూస్తావు. ఆ చూపులు నిన్ను తాకి భ్రమింపజేసినప్పుడు నీవు స్పృహ తప్పి నేలపై పడిపోబోతావు. నీ నెమలి పింఛపు కిరీటం వంగి పడిపోతుంది మరియు నీ పసుపు రంగు శాలువా కూడా జారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గోపీ గీతలో కృష్ణుడిని చూడటం ద్వారా ఆయన తన కళ్లను సార్థకం చేసుకుంటాడని గోపికలు చెబుతున్నారు. దీనికి ఆయన ఇలా సమాధానమిస్తున్నాడు, ఈ రోజు మిమ్మల్ని చూడటంలో అంత ప్రత్యేకత ఏమిటి? నేను మిమ్మల్ని రేపు లేదా ఎల్లుండి లేదా మరే ఇతర సమయంలోనైనా చూడగలను. కాదు, గోపికలు సమాధానమిస్తున్నారు, మా యవ్వన సౌందర్యం ఏ క్షణంలోనైనా వెళ్లిపోవచ్చు, అది మళ్లీ తిరిగి రాదు. శ్రీల భక్తివినోద ఠాకూర్ రచించిన శ్రీ రాధాకృష్ణే విజ్ఞప్తి శ్లోకం 6 అనే కీర్తనలో ఇలా వ్రాయబడింది, గేలో జే దివాసా ఎన్ సాయిబ్ రా ఏబే కే హబే ఉపా. గోపికల భావంలో నిమగ్నమై ఆయన ఇలా సూచిస్తున్నారు, ఈ రోజు మేము ఆరోగ్యంగా, మనోహరంగా, మధురంగా మరియు అత్యంత అందంగా ఉన్నాము. మా శరీరాలు మృదువుగా మరియు సువాసనగా ఉన్నాయి. కాని ఈ యవ్వన వైభవం ఏ సమయంలోనైనా మమ్మల్ని విడిచిపెట్టవచ్చు. రేపటికి ఇది మాయమైపోవచ్చు. ఈ శ్లోకంలోని చివరి పదం విచిన్వతే అంటే వెతుకుట అని అర్థం. గోపికలు కృష్ణుడితో ఇలా చెబుతున్నారు, భరించలేని విరహంతో కుంగిపోతూ మేము నీ కోసం వెతుకుతున్నాము. మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు అని కృష్ణుడు అడుగుతాడు. మమ్మల్ని నీకు చూపించుకోవడానికి మాత్రమే అని గోపికలు సమాధానమిస్తున్నారు. ఈ ప్రపంచంలో మా అంత అందమైన వారు మరియు మధురమైన వారు ఎవరూ లేరు. నీవు మమ్మల్ని ఒక్కసారి చూస్తే నీ కళ్ళు మరియు నీవు కూడా పూర్తి విజయాన్ని సాధిస్తారు. కృష్ణుడు మరింత ప్రశ్నిస్తున్నాడు, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మేము నిన్ను మా స్వంతం చేసుకున్నాము అని వారు అంటున్నారు, మరియు నీవు మమ్మల్ని నీ వారిగా చేసుకున్నావు. కాబట్టి మేము నీ కోసమే బాధపడుతున్నాము, మా కోసం కాదు. త్వరలోనే మా అద్భుతమైన యవ్వన సౌందర్యం అనే అత్యంత విలువైన నిధి మాయమైపోతుంది, మరియు అది మాయమైపోయే లోపు మేము ఆ అందాన్ని నీకు చూపించకపోతే మేము చనిపోతాము. మేము నీ వారము, కానీ నీవు ఇంకా మమ్మల్ని చూడలేదు. అందుకే మేము నీ నుండి ఇంత తీవ్రమైన విరహాన్ని అనుభవిస్తున్నాము. మీరందరూ పిచ్చివాళ్లు, ఉన్మాదిని అయ్యారు అని కృష్ణుడు సమాధానమిస్తాడు. లేకపోతే మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతారు? ఈ ప్రపంచంలోని సాధారణ వ్యక్తి యొక్క పిచ్చికి మరియు గోపికల ఉన్మాదానికి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. పిచ్చివాని హృదయం పూర్తిగా శూన్యంగా ఉంటుంది. అయితే గోపికల హృదయాల్లో కలిగే ఉన్మాదం వారి హృదయాల్లో ఉద్భవించే కృష్ణుని పట్ల నిత్య నూతనమైన, దివ్యమైన ప్రేమ తరంగాల వల్ల కలుగుతుంది. మేము పిచ్చివాళ్లమయ్యాము అంటే అని గోపికలు అంటున్నారు, దానికి పూర్తి బాధ్యత నీదే. అది మా తప్పు కాదు. మమ్మల్ని ఇలా చేసింది నీవే. కృష్ణుడు అడుగుతున్నాడు, మీరు నిజంగా బాధపడుతూ మీరు చెబుతున్నంత విరహాన్ని అనుభవిస్తుంటే మీరు ఎందుకు చనిపోవడం లేదు? నీ వల్లే అని వారు సమాధానమిస్తున్నారు. మేము చనిపోయినంత పని అవుతోంది, కానీ మేము చనిపోలేము. మేము కేవలం గిలగిలలాడుతున్నాము, చట్పట్ చట్పట్. అప్పుడు కృష్ణుడు వాస్తవానికి బ్రహ్మ సృష్టించిన 14 లోకాల్లోనూ నిజమైన ప్రేమ ఉండదని ఎత్తిచూపుతున్నాడు. నిజంగా ప్రేమ ఉన్నవాడు వెంటనే చనిపోతాడు అని ఆయన గోపికలతో చెబుతాడు. ఒకవేళ ప్రేమ ఉన్నవాడు చనిపోకపోయినా అతను పిచ్చివాడై ఈ లోకానికి పనికిరాకుండా పోతాడు. మరి మీరు ఎలా జీవించి ఉన్నారు? మీరు ఇంకా జీవించి ఉన్నారనే వాస్తవం మీ హృదయాల్లో ప్రేమ లేదనడానికి నిశ్చయాత్మకమైన సాక్ష్యం. గోపికలు ధృతాసవః అనే పదంతో సమాధానమిస్తున్నారు. ధృత అంటే నిలుపుకున్న అని మరియు ఆసవ అంటే ప్రాణవాయువులు అని అర్థం. మేము చనిపోగలిగితే ఖచ్చితంగా చనిపోయేవాళ్లమే అని వారు అంటున్నారు. కానీ మేము మా ప్రాణాలను నీకు ఇచ్చాము లేదా నీవు వాటిని దొంగిలించావు.
ఏది ఏమైనా మా ప్రాణవాయువులు నీలో హాయిగా నివసిస్తున్నాయి, అందుకే మేము చనిపోము. మేము విరహ అగ్నిలో మరియు దుమఖంలో కాలిపోవడాన్ని చూడటం నీకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది, మరియు మా ప్రాణవాయువులు నీలో నివసిస్తున్నందున అవి కూడా పూర్తి ఆనందాన్ని పొందుతున్నాయి. అవి మా స్వంత శరీరాల్లో ఉండి ఉంటే మా ప్రాణవాయువులు ఎప్పుడో కాలిపోయేవి. మమ్మల్ని బాధపెట్టడమే నీవు మా కళ్ల నుండి దూరంగా వెళ్లడానికి ఉన్న ఏకైక ఉద్దేశ్యం. మా బాధే నీకు కావాలి, ఇదే నిన్ను సంతోషపరుస్తుంది. మేము చనిపోతే నీకు ఎటువంటి ఆనందం లభించదు, ఎందుకంటే నీ కోసం మేము పడే బాధను మరెవరూ పడలేరు. ఈ శ్లోకంపై శ్రీల జీవ గోస్వామి వ్యాఖ్యానంలో ఎక్కువ భాగం శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వ్యాఖ్యానాన్ని పోలి ఉంటుంది కాబట్టి నేను ఆయన వివరణలోని విశేషాలను మాత్రమే చర్చిస్తాను. శ్రీల జీవ గోస్వామి గోపికలు ఉపయోగించిన దయిత అనే పదాన్ని వివరిస్తున్నారు. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ప్రియుడు మరియు మరొకటి కరుణతో నిండినవాడు. గోపికలు ఇలా అంటున్నారు, నీ నుండి మేము అనుభవిస్తున్న విరహవేదన భరించలేనిది. ఈ పదాలతో వారు రెండవ అర్థాన్ని సూచిస్తున్నారు. మమ్మల్ని ఈ స్థితిలో చూసి నీవు మాపై కరుణ చూపాలి, ఎందుకంటే నీవు దయితావి. నీవు కరుణ, దయ అనే నిధిని కలిగి ఉన్నావు. ఆయన దయిత అనే పదానికి కవి క్షీరస్వామి నుండి తీసుకున్న మరొక వివరణను ఇస్తున్నారు. దయితే చిత్తం ఆదత్తే ఇతి దయిత. మరొక వ్యక్తి హృదయాన్ని తీసుకునేవాడిని దయిత అంటారు. ఈ అర్థం ప్రకారం గోపికలు ఈ పదాన్ని ఇలా సూచించడానికి ఉపయోగిస్తున్నారు, నీవు మా హృదయాలను తీసుకున్నావు కాబట్టి నీవు దయితావి. దయచేసి ఆ దొంగిలించిన ఆస్తిని ఇప్పుడు తిరిగి ఇవ్వు. దయిత అంటే ప్రేమికుడు లేదా తన ప్రియురాలి కోసం దేనినైనా వదులుకోగలవాడు అని కూడా అర్థం. శ్రీల జీవ గోస్వామి ఈ శ్లోకాన్ని పాడుతూ గోపికలు ఏడుస్తారని, తద్వారా కృష్ణుడు వారిని విని వారిపై తన కరుణను ప్రసాదిస్తాడని వివరిస్తున్నారు. ఈ విధంగా తీవ్రంగా విలపించేవారిపై కరుణ ప్రత్యేకంగా వస్తుంది. పూర్తి భావంతో ఏడ్చే బిడ్డ తన తల్లిదండ్రుల కరుణను పొందుతాడు. వారు ప్రతిదీ ఆపి అతని అవసరాలను గమనిస్తారు. గోపికలు అడవి లోపల తమ ఆవేదన గీతాన్ని పాడటం లేదు, ఎందుకంటే అక్కడ చెట్లు మరియు కొండలు వారి స్వరాన్ని అడ్డుకుంటాయి. వారు అడవి నుండి బయటకు వచ్చి యమునా తీరంలో కూర్చున్నారు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నా ఆయన వారు ఏడవడం వింటాడు, మరియు నిశ్చయంగా ఆయన తనను తాను నిలువరించుకోలేక వారి ముందుకు రాకుండా ఉండలేడు. గోపీ గీతలోని ఈ మొదటి శ్లోకం గోపికల మంగళాచరణం, వారి శుభప్రదమైన ప్రారంభం, మరియు వారి పాట కొనసాగుతున్న కొద్దీ వారి భావాల అసాధారణ మాధుర్యం నిరంతరం పెరుగుతుంది. వారి పాట అంతటా వారు అత్యున్నతమైన దాగి ఉన్న అర్థాలతో నిండిన ఆశ్చర్యకరమైన శ్లోకాలను మాట్లాడతారు, మరియు వాటిని వినే లేదా చదివే వ్యక్తి తన అనుభూతి లేదా అర్హతకు అనుగుణంగా తాత్పర్యాలను గ్రహించగలుగుతాడు. అంతర్గత భక్తి అభ్యాసాలలో భజన నిమగ్నమవ్వడం ద్వారా ఈ అర్థాలు ఒకరి హృదయాల్లో వెల్లడవుతాయి. ఒక శుద్ధ భక్తుడికి ఈ శ్లోకాలను చదివిన ప్రతిసారీ కొత్త అనుభూతులు కలుగుతాయి. ఒక రోజు కొన్ని లోతైన అర్థాలు అతని హృదయంలోకి వస్తాయి, మరియు కొన్ని రోజుల తర్వాత మరిన్ని అర్థాలు మరియు భావాలు అతనికి వెల్లడవుతాయి. మొదటి చూపులో ఈ శ్లోకాలను ఒకే విధంగా వివరించవచ్చని అనిపించవచ్చు, కాని శ్రీకృష్ణుని సేవలో నిరంతరం నిమగ్నమై ఉన్న ఆత్మానుభూతి పొందిన గొప్ప భక్తులు తమ హృదయాల్లో శ్లోకాల యొక్క అనేక లోతైన తాత్పర్యాలను పొందగలుగుతారు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అటువంటి నిత్య నూతన భావాలను అనుభవిస్తున్నారు, మరియు వాస్తవానికి ఈ విషయాన్ని ఆయన వివరించినట్లుగా మరెవరూ గ్రహించలేరు మరియు వివరించలేరు. పాదపీఠికలు. ఈ రాగానుగ భక్తి మార్గంలో వ్రజములోని కృష్ణుని ప్రియమైన సహచరుల భావంలో శ్రీకృష్ణుని పట్ల తీవ్రమైన ప్రేమ భావాలతో ముగ్ధుడైన సాధకుడు ఆయనను రెండు విధాలుగా సేవిస్తాడు. సాధక రూపంలో ప్రస్తుత భౌతిక శరీరం, అతను మన గోస్వాములు మరియు గౌడీయ ఆచార్యులచే అమలు చేయబడిన సాధనను అనుసరిస్తాడు. సిద్ధరూపంలో శ్రీకృష్ణునికి తాను కోరుకున్న సేవను నేరుగా నిర్వహించడానికి అనువైన అంతర్గత పరిపూర్ణ ఆధ్యాత్మిక శరీరం, అతను లలిత, విశాఖ, రూప మంజరి, రతి మంజరి మొదలైన కృష్ణుని అత్యంత ప్రియమైన రాగాత్మిక సహచరుల భావాలను అనుకరిస్తాడు. రాగవర్త్మచంద్రిక, మొదటి ప్రకాశం, పాఠం 10. ఓపదేవుడు 13వ శతాబ్దంలో నివసించిన ఒక వ్యాకరణవేత్త. 2.
లక్షలాది మంది లక్ష్మీదేవులు లేదా గోపికలచే ఎల్లప్పుడూ గొప్ప గౌరవం మరియు అనురాగంతో సేవించబడే ఆదిపురుషుడైన గోవిందుడిని నేను పూజిస్తున్నాను. బ్రహ్మ సంహిత 5.29. నిపుణుల అభిప్రాయం ప్రకారం సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీమతి రాధారాణి యొక్క అధీన విస్తరణ. కృష్ణుడికి విష్ణుమూర్తుల అనేక విస్తరణలు ఉన్నట్లే ఆయన ఆహ్లాదిని శక్తి అయిన రాధారాణికి కూడా సంపదకు అధిదేవతలైన లక్ష్మీదేవిల అసంఖ్యాక విస్తరణలు ఉన్నాయి. అందుకే లక్ష్మీదేవి గోపికల స్థాయికి ఎదగాలని ఆరాటపడుతుంది. కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అధ్యాయం 46. 3. గోపీ గీతపై తమ వ్యాఖ్యానాల్లో శ్రీల జీవ గోస్వామి మరియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కొన్నిసార్లు కృష్ణుడు ఇలా అంటే, కృష్ణుడు ఇలా అనవచ్చు, లేదా కృష్ణుడు ఇలా అంటున్నాడు అని వ్రాస్తారు, ఆయన గోపికలతో మాట్లాడుతున్నట్లుగా. ఇటువంటి మాటల ద్వారా గోపికలు నేరుగా కృష్ణుడితో లేరని అర్థం చేసుకోవాలి. బదులుగా వారు విరహ భావంలో ఆయనపై ధ్యానం చేయడంలో ఎంతగా నిమగ్నమయ్యారంటే వారు నిజంగా ఆయనను తమ ముందు చూస్తారు మరియు ఆయనతో సంభాషిస్తారు. ఆయన నిజంగా వారి హృదయాల్లో వారికి కనిపిస్తాడు. గోపికల ఈ భావాన్ని మనం వారి కరుణను పొందితే తప్ప అర్థం చేసుకోవడం చాలా కష్టం. శ్రీమద్ భక్తివేదాంత నారాయణ గోస్వామి మహారాజా. ఎయిర్పోర్ట్ దర్శనం. హాంకాంగ్ 4 జూలై 2006. 4. హిందీ పదబంధం చట్పట్. చట్పట్ అనేది చేప లేదా జంతువు మరణయాతనలో గిలగిలలాడే శబ్దాన్ని సూచిస్తుంది.